హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ రెస్పిరేషన్ 10th క్లాస్లోని సెకండ్ లెసన్. మీకు చాలా యూజ్ఫుల్గా ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. 50 బిట్స్ వరకు ఉన్నాయి. చాలా యూజ్ అవుతాయి. ఇలాంటి బిట్స్ కోసం, ప్రాక్టీస్ బిట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ బై జెర్మినేషన్ సీడ్స్? జెర్మినేషన్ సీడ్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్. రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ రిలీజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్సింగ్ వన్ ఇన్ ద బిలో ఈక్వేషన్. ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. గ్లూకోజ్ అంటే జరిగే ప్రాసెస్ ఏంటి? రెస్పిరేషన్ అంటే రిలీజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్, వెయిట్, ఎనర్జీ రిలీజ్ అవుతాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, In the following experimental setup, lime water turns milky white due to the release of gas from seeds. సీడ్స్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది? సీడ్స్ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంది? సీడ్స్ అంటే రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేషన్ కాబట్టి అక్కడ రిలీజ్ అయ్యేది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ని దేనిగా కన్వర్ట్ చేస్తుంది? మిల్కీ వైట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. Next bit. Identify the missing substance in the following sequence. Glucose, pyruvate. Options of the oxygen, yeast. Yeast అంటే రిలీజ్ అయ్యేది లాక్టిక్ యాసిడా, ఇథనాలా, వాటరా, బిట్రిక్ యాసిడా? ఇక్కడ ఈస్ట్కి ఇథనాల్ రిలీజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఫోర్త్ వన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, identify the missing part in the given pathway of the air. Missing part: nostrils, nasal cavity, pharynx, pharynx after larynx. Option A is the correct. Larynx after trachea. Next, sixth one. The lime water arranged in the small breaker turns into the milky white because of liberation of heat, liberation of oxygen, evolution of CO2 during the respiration. The seeds inhale the oxygen. Sixth one, option carbon dioxide releasing the. Next, seventh one. Identify the correct sequence. A. Air, nose, windpipe, lungs, blood. B. Air, windpipe, wrong. Air, nose, lungs, wrong. Air, blood, ఇది రాంగ్. అంటే కరెక్ట్ ఏంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఎయిర్, నోస్, విండ్ పైప్, లంగ్స్, బ్లడ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫ్లూరా అంటే ఫ్లూరాను కవర్ చేస్తున్నటువంటి మెంబ్రెన్స్, లంగ్స్ని కవర్ చేస్తున్నటువంటి మెంబ్రెన్స్ ఫ్లూరా. ఆప్షన్ ఏకి 4 ఎక్కడ ఉంది? డీలో ఉంది. డి ఇస్ ద కరెక్ట్. మిగతా కూడా చెక్ చేయండి. పెరికార్డియం అంటే హార్ట్. బి అనేది 1. నెక్స్ట్, మెనింజెస్ అంటే బ్రెయిన్ 2. నెక్స్ట్, మ్యూకస్ మిగిలింది ఏంటి? మ్యూకస్ అంటే ఫుడ్ పైప్ 3. ఓకే, ఆప్షన్ 8 ఇస్ ద డి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ ది ఈస్ట్స్ ఎనారోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్? ఎనారోబిక్ రెస్పిరేషన్ ఎక్స్పెరిమెంట్కి ఇక్కడ KOH అనేది అవసరం లేదు, బ్లాక్ పేపర్ అవసరం లేదు, అయోడిన్ కాదు. ఇక్కడ డైజింగ్ గ్రీన్ అనేది వాటర్లో ఆక్సిజన్ ఉన్నదా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యే కెమికల్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మిస్సింగ్ వన్ ఆఫ్ ది బిలో గివెన్ సీక్వెన్స్. నాస్టిల్స్ ఆఫ్టర్ ఉండాలి, నాసల్ క్యావిటీ ఉండాలి. నాసల్ ఫ్యారింగ్స్ ఆఫ్టర్ లారింగ్స్. ఇక్కడ ఆప్షన్ ఏముంది? లారింగ్స్ అండ్ ఫ్యారింగ్స్ ఉన్నది. ఆప్షన్ ఎక్కడ ఉందంటే సిలో ఉంది.
నెక్స్ట్ this cell organelle is called as powerhouse of the cell. ఇది అందరికీ తెలిసిన బిట్టే. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఫుడ్ ఈస్ ద బ్రోకెన్ ఫర్ రిలీజ్ ఆఫ్ ద ఎనర్జీ. ఎనర్జీ రిలీజ్ అయ్యేది ఒకటి ఫంక్షన్ ఉంది, అదే రెస్పిరేషన్. ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ ఐడెంటిఫై ది గివెన్ డయాగ్రామ్. 13 చూడండి. ఇది గ్లోమరులస్ కాదు, ప్యాంక్రియాస్ కాదు, ఇంకా రెండు ఉన్నాయి. బ్లడ్ క్యాపిలరీస్ అల్వియోలై. ఇక్కడ ఆప్షన్ మనకి లంగ్స్లోని ఒక పార్ట్, ఇది స్మాల్ ఛాంబరు అల్వియోలై. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఫస్ట్ ఇన్హాల్డ్ ఎయిర్ హ్యాస్ మోర్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. రాంగ్ ఇది. ఎక్సాల్డ్ ఎయిర్ హ్యాస్ మోర్ ఆఫ్ ది ఆక్సిజన్. రాంగ్. హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఫ్రమ్ సెల్స్ టు లంగ్స్ కాదు, లంగ్స్ టు సెల్స్. ఇది రాంగ్. హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు సెల్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 15 ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. అమీబా డిఫ్యూజన్, ఇది కరెక్టే. ఫిష్ గిల్స్ కరెక్టే. మ్యామల్స్ లంగ్స్ కరెక్టే. ఇన్సెక్ట్స్ ట్రాకియా, ఇది రాంగ్. ఇన్సెక్ట్స్ రాంగ్. ఆప్షన్ డి ఇస్ ద ఇన్కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్. ట్రాకియా ఎర్త్వామ్ అంటుండో రాంగ్. గిల్స్ ఫిషెస్, ఇది కరెక్ట్. బుక్ లంగ్స్ బర్డ్స్ రాంగ్. ఫ్లేమ్ సెల్స్ స్టార్ ఫిష్ రాంగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద ఎండ్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్. బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్లో ఫామ్ అయ్యేది. చూడండి, ఇక్కడ ఇథనాల్ అంటే ఈస్ట్ ఉంటే అది బ్యాక్టీరియల్ కాదు, ఈస్ట్. నెక్స్ట్ CO2 HO2, ఇది ఆక్సిజన్ సమక్షంలో జరిగేది. నెక్స్ట్ CO2 ఎనర్జీ, ఇది రాంగ్. మిగిలింది ఏంటంటే బ్యాక్టీరియల్ అంటే లాక్టిక్ యాసిడ్ CO2 ఎనర్జీ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ది క్వశ్చన్ మార్క్. అక్కడ ఏ ఇచ్చిండు ఇన్ ది గివెన్ డయాగ్రామ్. ఆప్షన్ చూడండి, క్రిస్టే ఇన్నర్ మెంబ్రేన్ అవుటర్ మెంబ్రేన్ మ్యాట్రిక్స్. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది ఎక్కడంటే 18 ఇన్నర్ మెంబ్రేన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద మైటోకాండ్రియాలో మనం మ్యాట్రిక్స్ని చూస్తాం. గ్రాన్ అనేది క్లోరోప్లాస్ట్లో చూస్తాం. క్రిస్టే అనేది మైటోకాండ్రియా పార్టే. ఇన్నర్ మెంబ్రేన్ కూడా మైటోకాండ్రియా. అంటే గ్రానా ఇక్కడ ఇచ్చింది ఏంటి, నాట్ సీన్ అంటే గ్రానా ఇస్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. 20 anaerobic respiration in yeast produces lactic acid. రాంగ్. ఇది అడిగిండు కరెక్ట్ స్టేట్మెంట్. ఎనారోబిక్ రెస్పిరేషన్ ఇన్ ద ఈస్ట్ ప్రొడ్యూస్ ద లాక్టిక్ యాసిడ్. ఈస్ట్ ఇథనాల్ను రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద అనారోబిక్ రెస్పిరేషన్. అది ఏరోబిక్ రెస్పిరేషన్లో అది రిలీజ్ అవుతుంది. ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఈజ్ ఇథనాల్. ఇది ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. రెస్పిరేషన్ క్లోరోప్లాస్ట్లో జరగదు, మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 21 ఇన్ కాక్రోచెస్ ఎయిర్ ఎంటర్ ది బాడీ త్రూ. దీని ద్వారా ఎంటర్ అవుతుంది
లంగ్స్, గిల్స్, స్పెరికల్స్ అండ్ లెంట్ సెల్స్ అంటండి. ఈ ట్రాకియాలో ఉండేవి స్పెరికల్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. స్పెరికిల్. నెక్స్ట్ ఐడెంటిఫై ది మార్క్డ్ కెమికల్. మార్క్డ్ కెమికల్. ఐడెంటిఫై ద మార్క్డ్ కెమికల్ యూజ్డ్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో వాడింది లైమ్ వాటర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. టెస్ట్ ట్యూబ్ అంటే ఇక్కడ కింద ఉన్నది, ఇది టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో మనం వాడేది లైమ్ వాటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి లైమ్ వాటర్ కన్వర్ట్ ఇంటూ మిల్కీ వైట్. నెక్స్ట్ 23. ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనారోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ రెస్పిరేషన్లో ఎండ్ ప్రొడక్ట్ ఏంటిది? ఇక్కడ ఉన్న దాంట్లో బెటర్గా ఉన్నది ఏంటి? ఇథనాల్. ఇథనాల్ ఏరోబిక్ రెస్పిరేషనే. ఎనారోబిక్ రెస్పిరేషన్. లాక్టిక్ యాసిడ్ ఎనారోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. డి రాంగ్, బి రాంగ్, ఏ రాంగ్. మరి రైట్ ఏంటంటే సి. ఏరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ది స్ట్రక్చర్ షోన్ ఇన్ ది ఫాలోయింగ్ పిక్చర్. ఇందాక ఆల్రెడీ వచ్చింది ఇది అల్వియోలై. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది బిట్. ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది, కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. ఐడెంటిఫై ద కాంట్రాక్ట్. ద డయాగ్రామ్ సారీ the diaphragm contract the volume of the chest cavity increases. Next, the diaphragm contract next the volume of the chest cavity decreases. Next, the diaphragm expands. Next, the diaphragm expands. ఇక్కడ ఎక్స్పాండ్స్ అనేది డయాఫ్రమ్ అసలు ఎక్స్పాండ్ అనేది ఉండదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ది డయాఫ్రమ్ కాంట్రాక్షన్, ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఇంక్రీజెస్. సో 1 ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ సి కరెక్ట్. ద కామన్ కాంపౌండెంట్ ఇన్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ రెస్పిరేషన్ ఈజ్. కామన్ కాంపౌండ్ మనకి పైరువేట్. Pyruvate is the common compound in aerobic and anaerobic. Next, identify the rate of respiration is more than rate of the photosynthesis than. ఇది చూసినట్టుగా యాక్చువల్లీ ఇవన్నీ ఆల్ ఆర్ కరెక్టే. ఫస్ట్ చూసినట్టుగైతే ప్లాంట్ విల్ బి గెట్ ద లెస్ ఎనర్జీ, క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ డిక్రీజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్, స్టోర్ ఆఫ్ ది ఫుడ్ కమ్ టు అన్ ఎండ్, ప్లాంట్ విల్ బి డై. ఇవన్నీ జరుగుతాయి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద మిస్సింగ్ వర్డ్ చూడండి. నాసల్ క్యావిటీ ఆఫ్టర్ ఏముండాలి మనకి? ప్యారింగ్స్ ఉండాలి. ప్యారింగ్స్ ఆఫ్టర్ లారింగ్స్, లారింగ్ ఆఫ్టర్ ట్రాకియా. ప్యారింగ్స్ ట్రాకియా ఎక్కడ ఉంది అంటే మనకు ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్, ద పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది ఎక్స్హాల్డ్ ఎయిర్. కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వచ్చేది 0, డి అయితే బయటికి వెళ్ళేది 4.4. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుంది? అల్వియోలలో అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటూ ది ట్రాకియా ఈజ్ ప్రివెంటెడ్ బై గ్లాటిసా, ఎపిగ్లాటిస్. ఇక్కడ యాక్చువల్గా గ్లాటిస్ లేదు. లారింగ్స్, ఎపిగ్లాటిస్, ప్యాలెట్ అండ్ ప్యారింగ్స్. ఎపిగ్లాటిస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫిష్ అంటే మనకి బ్రాంకై. ఈ బ్రాంకై అనేది ఎక్కడ ఉంది? ఏకి 4 ఉంది. 4 అంటే 4 ఎక్కడ ఉంది? ఓన్లీ ఏలోనే ఉంది ఫస్ట్ ఏకి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. అయితే ఫ్రాగ్. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. ఫ్రాగ్కి ఏంటిది? ఫ్రాగ్ దేని ద్వారా జరుగుతుంది? లంగ్స్, స్కిన్. ఇప్పుడు చూసినట్టుగా ఫ్రాగ్ ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్రాగ్కే స్కిన్ ద్వారా జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద సి. బికి 3. ఇన్సెక్ట్స్ చూస్తే మనకి ఏం జరుగుతుందంటే ట్రాకియల్ సిస్టమ్ ఇక్కడ ఇది. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే లంగ్స్ 1. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏటీపీస్లో స్టోర్ అయ్యే ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ 7.2 క్యాలరీస్, సారీ కిలో క్యాలరీస్ అయితే 7.2 కిలో క్యాలరీస్లో అడిగితే 7200 క్యాలరీస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్స్ కవరింగ్ ద బ్రెయిన్ ఆర్ కాల్డ్. ఆల్రెడీ ఇందాక మ్యాచింగ్లో వచ్చిన బిట్టే ఇది, మళ్ళీ రిపీట్ అయినట్లే. ఇక్కడ ఫ్లూరా అంటే లంగ్స్, మెనింజస్ అంటే బ్రెయిన్. నెక్స్ట్ పెరికార్డియల్ అంటే హార్ట్. ఇక్కడ అడిగింది ఏంటిది? బ్రెయిన్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. మెన్షన్ ద రీజన్ ఫర్ ది పెయిన్ ఇన్ ది మజిల్స్ ఆఫ్టర్ ఎనారోబిక్ రెస్పిరేషన్. ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే మనకి ఫామ్ అయ్యేది లాక్టిక్ యాసిడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద పార్ట్ లేబుల్ ఎక్స్. ఇక్కడ చూసినట్టుగైతే ఎక్స్ అనేది ఎక్కడ ఉంది? లోపల ఉంది, ఇన్నర్ మెంబ్రెయిన్కి లోపల ఉంది కాబట్టి అది మ్యాట్రిక్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ద liquid which is prevent the enter of the oxygen into the glucose solution while doing the anaerobic respiration with yeast cells is. ఇక్కడ చూడండి, జానస్ గ్రీన్ అనేది ఆక్సిజన్ తెలుసుకోవడానికి యూజ్ చేసేది. నెక్స్ట్, బీటాడైన్ అనేది స్టార్చ్ పిండి పదార్థాల ఎక్స్పెరిమెంట్కి వాడేది. ఇక్కడ పారాఫిన్ అనే లేయర్ని యూజ్ చేసి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది పారాఫిన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ద ప్లాంట్స్లో రెస్పిరేషన్. యాక్చువల్గా స్టొమాటో లేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న పార్ట్ ఏంటంటే లెంటికిల్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, నేమ్ ద మార్క్డ్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. మార్క్డ్ పార్ట్ క్లియర్గా కనిపిస్తుంది, థర్మోప్లాస్క్ కాదు, మరి ఏంటిది అంటే థర్మోమీటర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్. చూడండి, కరెక్ట్ పేరు ఇవి కూడా రెస్పిరేషన్ సంబంధించినవి. ట్రాకియల్ రెస్పిరేషన్ అంటే మనం ఇన్సెక్ట్స్, ఇది రాంగ్. బిలో చూడండి, క్యూటేనియస్ చర్మం అంటే మనకి ఇక్కడ ఎర్త్వామ్, ఇది కరెక్టే. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే అది ఫిష్. పల్మోనరీ అంటే హ్యూమన్ బీయింగ్. సో ఇవన్నీ రాంగ్. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. వేర్ వీ కెన్ ఫైండ్ ద ప్లాంట్స్ దట్ హ్యావ్ ద ఏరియల్ రూట్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఈస్టేరీ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. రివర్ బ్యాంక్స్ కాదు, బి కాదు, డి కాదు. మరి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసేటువంటిది ఏంటిది అంటే ఇక్కడ మనకి హీట్ ప్రొడక్షన్లో యూజ్ చేసేది ఇథనాల్ యూజ్ చేస్తామా, KOH, అయోడిన్ అంటే హీట్ కోసం. జర్మినేటింగ్ సీడ్స్ అంటే రెస్పిరేషన్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనేది మనం ప్రూవ్ చేయడం కోసం వాడేటువంటిది. ఇక్కడ మనకి 42 ఆప్షన్ డి. పిక్ ద మిస్ మ్యాచ్డ్ పేర్ని పిక్ చేయండి అంటుండు. 43. చూడండి, ఫస్ట్ది డయాజిన్ గ్రీన్ టు నో ద presence of the oxygen. మిస్ మ్యాచ్, ఇది కరెక్టే. లైమ్ వాటర్ టర్న్ ఇంటూ ద, ఇది కరెక్ట్. అయోడిన్ బ్లూయిష్ ద బ్లాక్, ఇది కరెక్ట్. KOH రిమూవ్ ద ఆక్సిజన్ కాదు, రిమూవ్ ద కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్స్ ఈజ్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఆల్రెడీ వచ్చిన పెట్టి, ఇది మైటోకాండ్రియా. సి. క్లస్టర్ ఆఫ్ ద ఎరైజెస్ ఇన్ లంగ్స్ ఆర్ కాల్డ్. ఇది ఇందాక మనకు డయాగ్రామ్ వచ్చింది, అల్వియోలై. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ది డయాగ్రామ్. మైటోకాండ్రియా. బి. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ టేక్స్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది ఎయిర్ ఫోటోసింథసిస్. ఇది ఇందాక లెంటిసెల్స్ వచ్చింది, అక్కడ స్టొమాటో లేదు, ఇప్పుడు స్టొమాటో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. విచ్ టైప్ ఆఫ్ ది రెస్పిరేషన్ అక్కర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్లో జరిగే ప్రాసెస్ ఎనారోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్. ఆప్షన్ ఏ. ఫైండ్ ద ఆడ్ వన్. స్ట్రోమా గ్రానా, స్ట్రోమా థైలకాయిడ్, క్రిస్టే అనేది మైటోకాండ్రియా, మిగతాయి
అరిసెరేణువులు అవి క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ HbO2 దీని ఆన్సర్ ఏ, Hb4O2. The part that does not belongs to the respiration tract is not. చూడండి, ప్యారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, ప్యాంక్రియాస్ ఉంది, కానీ ఏది ప్యాంక్రియాస్. నెక్స్ట్ లాస్ట్ది, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ది ఏంటిది? ఇన్ ద రెస్పిరేషన్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇది రాంగ్. ఇన్ ద ఫోటోసిన్సిస్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. ఎస్, బి ఇస్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.